హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది బైక్ ఆప్షన్ అప్డేట్. సో ఇక్కడ మీకు తెలిసిందే, ప్రతి శనివారం ఆప్షన్ జరుగుతుంది. లొకేషన్ హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్. మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసిన వస్తుంది లొకేషన్ అనేది. ఈరోజు ఫ్రైడే 12th జూలై 2024 రేపు ఆప్షన్ ఉంది. ఈరోజు శనివారం అయితే ఆప్షన్ జరుగుతుంది. నేను శుక్రవారం రోజే వీడియో పెడుతున్నాను, ఎందుకంటే రేపు ఆప్షన్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయో మీకు తెలియాలని చెప్పేసి. సో మీకు ఆప్షన్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్షన్లో మనం కొనాలంటే రూల్స్ ఎట్లుంటాయి అని చెప్పేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు వీడియో మొత్తం చూడండి. మీరైతే వెహికల్స్ ఏమున్నాయో చూడండి, నేను ఆప్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవైతే లాస్ట్ ఆప్షన్లో ఉన్న వెహికల్స్. ఒకవేళ మీకు ఈ వెహికల్స్ ప్రైజెస్ డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన ఛానల్లో చెక్ చేయండి. లాస్ట్ వీక్ ఆప్షన్లో జరిగిన తర్వాత మిగిలిన వెహికల్స్ ఇప్పుడు ఆప్షన్లో ఉన్నాయి. ఇంకా కొన్ని అడిషనల్గా కొత్త వెహికల్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇక్కడ ప్రతి శనివారం జరుగుతుంది ఆప్షన్. ఎంట్రీ వచ్చేసి 10,120 కట్టాలి. 10,120. ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా జిరాక్స్ తెచ్చుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికి వెళ్ళేస్తారు. ఒక బుక్లెట్ మీద, అంటే ఒక రిజిస్ట్రేషన్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు. సో మీరు వచ్చేటప్పుడే మాక్సిమం ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ తెచ్చుకోండి, ఎందుకంటే ఆటోనగర్ దగ్గర మీకు ఎక్కువ జిరాక్స్ సెంటర్స్ ఉండవు. అండ్ వీలైతే వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అండ్ మీరు ఆప్షన్ వచ్చే వాళ్ళైతే మాక్సిమం 11:30 కల్లా వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే 12:30 కల్లా ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. 12:31కి స్టార్ట్ అయ్యి 3 o'clock కల్లా క్లోజ్ అయిపోతుంది ఆప్షన్. ఫటాఫట్ చేసేస్తారు. ఒకవేళ మీరు 12 కల్లా వచ్చినా ఓకే, 12:30 తర్వాత వస్తే వేస్ట్, ఎందుకంటే అప్పటికి రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతాయి. సో 12 లాగా వచ్చేలా చూసుకోండి. 12:31కి స్టార్ట్ చేస్తారు, 2-3 కల్లా అయిపోతుంది. సో ఇది ప్రాసెస్. అండ్ వీటి గురించి వస్తే ఇవన్నీ సీజింగ్ వెహికల్స్, శ్రీరామ్ ఫైనాన్స్. సో ఇప్పుడు మనం డౌన్ పేమెంట్ తీసుకొని ఈఎంఐ కట్టకపోతే ఒక 4-5 months చూసి అప్పటి కూడా కట్టకపోతే వీళ్ళు సీజ్ చేస్తారు. సో వీళ్ళు ఓనర్స్కి నోటీసులు పంపిస్తారు. వాళ్ళు అప్పటికి రెస్పాండ్ కాకపోతే అప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి ఆప్షన్ చేస్తారు. సో వీటికైతే మీకు కొన్న తర్వాత ఓనర్ నుంచి ప్రాబ్లం అయితే మాక్సిమం ఉండదు, ఎందుకంటే మీకు ప్రతి ఒక్క వెహికల్కి ఎన్ఓసి ఇస్తారు, Form 35 ఇస్తారు. సో ప్రతి ఒక్క వెహికల్కి, ఎందుకంటే సీజింగ్ వెహికల్స్ కాబట్టి ఒరిజినల్ ఆర్ట్స్ ఇవ్వలేరు. కొన్ని ఒరిజినల్ ఆర్ట్స్ ఉన్న వెహికల్స్ కూడా ఉంటాయి. అవి ఒక 50 ఆర్టీఏ ఫామ్స్ ఉంటే ఒక 6-7 మాత్రం ఒరిజినల్ ఆర్ట్స్ ఉంటుంది. సో అట్లా కూడా ఉంటాయి. సో Form 35 ఇస్తారు, ఎన్ఓసి ఇస్తారు. మనం చేయించుకోవాలనుకుంటే ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని చేయించుకోవచ్చు. సో డిపెండ్ ఆన్ ఆర్టీఏ. కొన్ని ఆర్టీఏలలో అయితే కొన్ని ఆర్టీఏలలో టైం పడుతుంది. అండ్ మీరు బెటర్ టు గో విత్ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే టీఆర్ బండ్లు కూడా ఉంటాయి ఇక్కడ మీకు. అంటే కస్టమర్ కొంటాడు, కొన్న తర్వాత 2-3 months వాడతాడు, అట్లనే వాడినాక పేపర్స్ చేయించుకోడు. సో అప్పుడు ఏంటంటే మీకు ఎన్ఓసి ఇస్తారు, టీఆర్ బండికి టీఆర్ సెట్ ఇస్తారు. సో టీఆర్ సెట్ ఇస్తే ఏం చేయాలంటే మనకు షోరూమ్ నుంచి టీఆర్ సెట్ వస్తుంది, మళ్ళీ ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని మళ్ళీ ఓనర్ అయితే మ్యాక్సిమం రావాల్సిందే, ఎందుకంటే టీఆర్ బండికి రిజిస్ట్రేషన్ కాందే ఓనర్ పేరు మీదకి, మీ పేరు మీదకి కాదు. సో టీఆర్ బండ్లో రిస్క్ ఉంటుంది. అవి మ్యాక్సిమం ఎలాగో డీలర్లు వస్తారు, డీలర్లే ఉంటారు, ఎందుకంటే కొంచెం తక్కువకి వస్తాయి టీఆర్ బండ్లు. పేపర్ వర్క్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, మనకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది, కానీ బండి తక్కువకి వస్తుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు 3 type ఆఫ్ ఆర్సీ రిజిస్ట్రేషన్ పేమెంట్లు చెప్తా. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది, ఒరిజినల్ ఆర్ట్స్ ఉన్నాయి కూడా ఉంటాయి అని చెప్పిన కదా, వాటికైతే మీకు 2,500 దాకా ఖర్చు వస్తుంది. ఎస్టిమేటెడ్ చెప్తున్నాను, 3,000 కూడా కావచ్చు, 3,500 కావచ్చు. ఎస్టిమేటెడ్ 2,500 ఒరిజినల్ ఆర్ట్స్ ఉన్న వాటికి అవుతుంది. అదే ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్ అంటే ఇప్పుడు బండి నెంబర్ ప్లేట్ ఉంది కదా, చూసి కదా, బండి నెంబర్ ప్లేట్ ఉంది, ఎన్ఓసి ఇస్తారు, Form 35. సో వాటికి మీకు 7,000 నుంచి 8,000 దాకా కావచ్చు, 7 నుంచి 8,000 దాకా కావచ్చు ఆర్సీ ట్రాన్స్ఫర్కి. టీఆర్ బండికి అయితే దగ్గర 15,000 దాకా ఆర్సీ ట్రాన్స్ఫర్కి ఖర్చు అవుతుంది. ఎస్టిమేటెడ్ చెప్తున్నాను, తక్కువ కూడా కావచ్చు, ఒక 1,000 రూపాయలు అటు ఇటు మీకు ఒక ఐడియా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. ఒరిజినల్ ఆర్ట్స్కి 3,000 దాకా అనుకోండి, టీఆర్ బండికి 15,000, రిజిస్ట్రేషన్ అయిన బండికి ఆర్టీఏ ఫార్మ్స్కి 8,000. సో ఇలా ఉంటుంది. సో మీరు బైక్స్ అన్ని చూస్తారు కదా, అవి మాక్సిమం ఇప్పుడు మీరు చూపించిన అన్ని ఆప్షన్లు వస్తాయి. ఇక్కడ ఈ 2 lines ఉన్న వాటిలో ఇప్పుడు ఒక 30 బండ్లు ఉంటే ఒక 10 బండ్లు అయితే వస్తాయంట. ఏ వస్తాయని తెలియదు మనకు, ఏంటంటే ఈవినింగ్ మనకు లిస్ట్ వస్తుంది, 7 గంటలకు 8 గంటలకు అట్లా లిస్ట్ వస్తుంది. మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్స్లలో జాయిన్ అయిపోండి, మీకు గ్రూప్స్లలో అప్డేట్ చేస్తా. ఇక పేమెంట్ ప్రాసెస్కి వస్తే, పేమెంట్ అనేది మీరు కొన్న తర్వాత ఇప్పుడు శనివారం ఉంటారు, శనివారం కొంటే మీకు మండే, ట్యూస్డే, వెనస్డే 3 days టైం ఇస్తారు. 3 daysలో ఫుల్ పేమెంట్ చేయాలి, ఈఎంఐ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది అవెంచర్, ఇది ఉప్పల్ శ్రీరామ్ ఫైనాన్స్ అనుకోండి, ఉప్పల్కి వెళ్ళి కట్టాలి. లేదంటే ఇబ్రాహీంపట్నం శ్రీరామ్ ఫైనాన్స్ అనుకోండి, అక్కడికి వెళ్ళి కట్టాలి. మాదాపూర్ శ్రీరామ్ ఫైనాన్స్ అయితే అక్కడికి వెళ్ళి కట్టాలి. కట్టిన తర్వాత రిసిప్ట్ ఇస్తారు, ఆ రిసిప్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చిన్న పేపర్ వర్క్ అనేది ఉంటుంది. అంటే మనకు నోటరీ లాగా, బండి సేల్ చేస్తున్నాం మీరు కొంటున్నట్టు నోటరీ చేయించుకోవాలి. సో మనకు పేమెంట్ చేసిన రిసిప్ట్ ఉంటాయి, అవి తీసుకొని వస్తే ఇచ్చేస్తారు. వెహికల్ అనేది అప్పుడే ఇస్తారు. ఎన్ఓసి అనేది మీకు విత్ ఇన్ 45 days పడుతుంది.
సో మీకు బండి అయితే అప్పుడే ఇచ్చేస్తారు, బయటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎన్ఓసి మీకు 45 డేస్లో ఇస్తారు. సో అప్పటిదాకా మీరు ఎట్లైనా మేనేజ్ చేయొచ్చు. ఆర్సీ అనేది ఇక మీ ఓన్ ప్రాసెస్తోనే చేయించుకోవాలి. ఒరిజినల్ ఆర్సీ అయితే ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు, ఎన్ఓసి ఇస్తారు. ఇక ఆర్టీ ఫార్మ్స్ వెహికల్స్కి అయితే మీరు ఫస్ట్ ఒక ఆర్టీ ఏజెంట్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఆర్టీ అనుకోండి, తెలిసిన వాళ్ళు ఉంటే ఇబ్రహీంపట్నం ఆర్టీ ఏజెంట్కి చేసి కనుక్కోండి. యాదాద్రి ఉంటే యాదాద్రి, ఉప్పల్ ఉంటే ఉప్పల్, మెహదీపట్నం ఉంటే మెహదీపట్నం, తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి. నేను చేపిస్తా అన్నాడు అనుకోండి, అప్పుడు తీసుకోండి. ఒకవేళ కాదు రిస్క్ అన్నాడు అనుకోండి, అప్పుడు లైట్ తీసుకోండి. ఎందుకంటే పేపర్ వర్క్ కాకపోతే చాలా రిస్క్ అవుతుంది. ఒక్కొక్క వెహికల్కి 2 months 3 months 4 months కూడా పడుతుంది. సో అందుకని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ చలాన్లు కూడా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క వెహికల్కి వచ్చినప్పుడు ఖాళీగా ఉండకుండా వెహికల్స్ చలాన్లు కూడా చూసుకోండి. అవి పెండింగ్ ఉన్నా సరే కొన్న కస్టమరే కట్టుకోవాలి. సో ఇవి ఫ్రెండ్స్ డీటెయిల్స్. నేను ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో కానీ లేదంటే మీకు కామెంట్లో రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదైతే లొకేషన్ హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్ బైక్ ఆక్షన్ 13th July 2024. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. గ్రూప్స్లలో జాయిన్ అయిపోండి. ఏంటంటే మీకు ఆప్షన్కి ఒక రోజు ముందే లిస్ట్ అనేది వస్తుంది. మనకు నైట్ 8 o'clock 9 o'clock లిస్ట్ వస్తుంది. అది నేను టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లో గ్రూప్లలో అప్డేట్ చేస్తా. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఉన్నాయి, జాయిన్ అయిపోండి. అండ్ ఎం పరివాహన్ చెప్పేసి ఇది యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏంటంటే బండి నెంబర్, చేసిస్ నెంబర్ కొడితే ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ అని వస్తాయి వెహికల్స్ వి. ఫస్ట్ చెక్ చేసుకోండి మీరు ప్రతి ఒక్క వెహికల్ వి. గవర్నమెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి.